లూకా సువార్త 7వ అధ్యాయము 36వ వచనం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, ఈ కొద్ది మాటలు దీవెనకరంగా చేయమని మాకు విరిచి అనుగ్రహించమని, మరి ఆన్లైన్లో వినేవారు కూడా ఉన్నారు, వారికి కూడా ఆశీర్వాదకరంగా మార్చమని దేవా, వట్టి మాటలు గాలి మాటలు చెప్పకుండా కాపాడమని, సోది మాటలు చెప్పకుండా కాపాడమని, వ్యర్థమైన మాటలు నోట రాకుండా కాపాడమని, క్షమించమని ప్రభా. మరి నీ వాక్యము నన్ను గద్దించునుగాక, నీ ప్రజల్ని కూడా గద్దించునుగాక, మాట్లాడమని యేసుప్రభు నామమున దేవ మేము బాగుపడదుముగాక. మరి ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడని చెప్పుదుముగాక. దేవ, యేసుప్రభుకు అసాధ్యమైనది ఏదీ లేదు అని రుజువు చేయమని కోరుకుంటూ యేసుప్రభు నామమున మత్తయి 10వ అధ్యాయం 1వ వచనం ఆశ్రయిస్తూ యేసుప్రభు పేట 1-2 ఆశ్రయిస్తూ యేసుప్రభు పేట వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ లూకా సువార్త 7వ అధ్యాయంలో 4 సంఘటనలు ఉన్నాయి, లేక 4 సంగతులు ఉన్నాయి. ఒక సంగతి ఏమిటంటే శతాధిపతి యొక్క దాసుని స్వస్థత. శతాధిపతి యొక్క దాసుడు స్వస్థపరచబడుట 1. నెంబర్ 2 ఇస్ ద రెండవదిగా నాయీను విధవరాలి కుమారుని స్వస్థత లేక బ్రతికించబడుట. నాయీను విధవరాలి కుమారుడు. మూడవదిగా బాప్తిజం ఇచ్చు యోహాను యొక్క కథ, బాప్తిజం ఇచ్చు యోహాను యొక్క వృత్తాంతం, మూడవ సంగతి. నాలుగవదిగా ఒక పాపాత్మురాలి యొక్క ఆరాధన, ఒక ద సిన్ఫుల్ ఉమెన్ వర్షిప్, పాపాత్మురాలి యొక్క ఆరాధన. ఈ యొక్క 4 సంగతులను ముగించుకొని మనము ఈ బైబిల్ స్టడీని ముగిద్దాం. మొట్టమొదటిగా ఇక్కడ మనకు కనబడుతున్న విషయం ఏంటంటే శతాధిపతి యొక్క దాసుని స్వస్థత. అందరికి స్టోరీ తెలుసు, ఒక స్టోరీ లాగా చెప్పినాక దాంట్లో ఉన్న సారాంశం తీసుకుందాం. ఇప్పుడు బైబిల్లో చాలామంది శతాధిపతులు ఉన్నారు. మీకు తెలిసిన కొంతమంది శతాధిపతుల పేర్లు చెప్పండి. కొర్నేలి, వెరీ గుడ్. ఇంకా ఒక్కడేనా? యేసుప్రభు శిలువ యొద్ద ఈయన నిజముగా దేవుని కుమారుడని శతాధిపతి మోకరించి మ్రొక్కి ఆరాధించాడు, మార్చబడిన శతాధిపతి. తర్వాత ఫిలిప్పి పట్టణంలో పౌలుని బట్టలు కూడా తీసి కొట్టి చెరసాల వేసి మళ్ళీ పౌలు చేతనే బాప్తిజం పొందిన శతాధిపతి. ఇప్పుడు మనకు 4 శతాధిపతులు ఇక్కడ కనిపిస్తున్నారు. 4 చెప్పండి ఎవరెవరు? తన దాసుని నిమిత్తమై ప్రార్థించిన శతాధిపతి. ఊరికే బైబిల్ చదువుతున్నాం కానీ అర్థంగా, అందుకే నేను వేరే గ్రంథాలు తీసుకోలేకపోయినా. దానియేలు ప్రకటన తీసుకోవచ్చు కానీ మీకు సరే నేను అవన్నీ మాట్లాడదలుచుకోవట్లేదు. కాబట్టి ఇక్కడ శతాధిపతి మనతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు అంటే ఒక 4 శతాధిపతుల గురించి క్లుప్తంగా చెప్తాను. ఒక శతాధిపతి ఏం మాట్లాడుతున్నాడంటే, మామూలుగా మనం ఎట్లాంటి వారమంటే మన గురించి ఇంత పెద్ద ప్రేయర్ రిక్వెస్ట్ రాసిస్తాం వాళ్ళ దగ్గర. నా బిడ్డ గురించి, నా కొడుకు గురించి నేను ఎప్పుడు ప్రార్థన చేస్తాను, స్వార్థపరుణ్ణి. అయితే ఈ శతాధిపతి ఎవరి కొరకు ప్రార్థించాడు? తన దాసుని నిమిత్తము ప్రార్థించి. బైబిల్ ఎలాంటిదంటే స్వార్థము కొరకై లేక మన వ్యక్తిగతం కొరకై ప్రార్థించగా జవాబులు పొందడం అనేది తక్కువ, చాలా రేర్. నాకు తెలిసి హన్నా ప్రార్థించింది, తన కొరకు ప్రార్థించుకోలే. నువ్వు ఒక కుమారుని ఇస్తే వాని దేవాలయంలోనే విడిచిపెడతాను, అట్లయితే నాకు ఒక కుమారుణ్ణి ఇమ్ము, వాని యెహోవాకు మొక్కుబడిగా అర్పిస్తాను, వాని తల వెంట్రుకలు కత్తిరించను, వాడిని దేవునికి అర్పిస్తాను, వాడి జీవితకాలం అంతా యెహోవాకు ప్రతిష్ఠితుడుగా ఉంటాడు అని తను ప్రార్థించిన తర్వాతనే ఆమె కుమారుని పొందింది.
అందులో స్వార్థం లేదు. రెండవదిగా అర్ధరాత్రి వచ్చిన స్నేహితుడు, అర్థమైందా? అర్ధరాత్రి వచ్చిన స్నేహితుని కథ ఎంతమంది తెలుసు? 3 రొట్టెలు బదులిమ్మన్నాడు. ఎన్ని రొట్టెలు చెప్పాలా? ఎన్ని రొట్టెలు? 3 రొట్టెలు బదులిమ్మన్నాడు. ఈ అర్ధరాత్రి వచ్చిన స్నేహితుడు తన కొరకు తన తన ఆకలి తీర్చుకోవడానికి అడగలేదు. ఎవరు ఆకలి తీర్చడానికి అడిగాడు? తన ఇంటికి అర్ధరాత్రి వచ్చిన స్నేహితుని ఆకలి తీర్చడానికి రొట్టెలు బదిలిమ్మని అడిగాడు. అంటే ఇది కూడా ఈ ప్రార్థనలో కూడా ఏం లేదు, స్వార్థం లేదు. ఇట్లా మీరు తీసుకోండి, బైబిల్లో ఎక్కడ ఏ సందర్భం తీసుకున్నా ఎక్కువ శాతము స్వార్థము లేని ప్రార్థన. ఇప్పుడు 4 వ్యక్తులు పక్షవాయు గల వాడిని మోసుకొని వచ్చారు. వాని అక్కడి కోసం వాడు పోవాలా, కానీ ఈ స్నేహితులు వాణిని ఎత్తుకొని వచ్చారు. యేసు వారి విశ్వాసమును చూచి అతనిని స్వస్థపరిచిన రాయబడింది. అండ్ ఇక్కడ కూడా ఏం లేదు, స్వార్థం లేదు. కాబట్టి దేవుడు ప్రార్థన వినాలంటే ఎలాంటి ప్రార్థనలకు జవాబిస్తాడు? స్వార్థము లేని ప్రార్థనలు. స్వార్థము లేని అలాంటి ప్రార్థనలు ఎవరైనా చేస్తే మీ ప్రార్థనలకు వెంటనే జవాబు వస్తాయి. మన కొరకు మనం ప్రార్థన చేసుకుంటే అంతగా జవాబు పొందినట్లుగా మనకు ఆధారాలు లేవు. మీరు ఎక్కడైనా తీసుకోండి, ఎక్కువ శాతము ఇతరుల కొరకు చేసిన ప్రార్థనలకు వెంటనే దేవుని దగ్గర నుంచి జవాబు వచ్చింది. ఇప్పుడు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అది కూడా ఎలా చేయాలా? నాది సమస్య అని ప్రార్థన చేయాలి. అతని గురించి నేను వ్యాజ్యం ఆడాలి, అతని కోసం నేను పూటబడాల. సింపుల్. దీనికి ఒక ప్రార్థన, దీనికి ఒక పేరు పెడదాం, పూటబడే ప్రార్థన. చెప్పండి, దేవుడు ఏ ప్రార్థనలు వింటాడు? పూటబడే ప్రార్థనలకు ఎక్కువ జవాబిస్తాడు. ఏం ప్రార్థన? పూటబడే ప్రార్థనలు. నా కొరకు నేను ప్రార్థిస్తే యథార్థంగా ప్రార్థించినప్పుడు అంతగా జవాబు పొందలేం. మనం ఎదుటివాని కొరకు, సంబంధం లేని వాని కొరకు ప్రార్థన చేసి ఇంకెక్కువ జవాబిస్తాడు. ఇప్పుడు నా కొడుకు కోసం నేను ప్రార్థన చేస్తే ఆన్సర్ త్వరగా బహుశా రాకపోవచ్చు కూడా. అది ఇతని కొరకు, ఎదుటివాని కొరకు నేను ప్రార్థించాలా. అలాంటి ప్రార్థనలు మనం చేయగలిగితే ఎక్కువసార్లు మనము దేవుని దగ్గర నుంచి జవాబు పొందవచ్చు అని చెప్పడానికే ఈ వృత్తాంతం కూడా రాయబడింది. మీకు తెలిసిన పూటబడే ప్రార్థనలు 4 చెప్పండి. ఇప్పుడు చెప్పినా కదండి, పూటబడే ప్రార్థనలు. హన్నా ప్రార్థన, స్టెఫన్ ప్రార్థన. స్టెఫన్ ఏం ప్రార్థన చేశాడు? ఎస్తేరు కాదు, అది తన కొరకు. ఎస్తేరు ప్రార్థన కూడా పూటబడే ప్రార్థన. ఇంక 2 ఇప్పుడు చెప్పా కదండి, అర్ధరాత్రి స్నేహితుడు, ఆకలి తీర్చిన స్నేహితుడు, ఇంకా 4 స్నేహితులు మంచం మీద మోసుకొని వచ్చి స్వస్థపరిచారు. ఇట్లా మీరు బైబిల్ అంతా కూడా మీ యొక్క అంతరంగంలో ఉన్నప్పుడు ఆత్మ సంబంధం. ఒక వ్యక్తి ఆత్మీయుడు ఎప్పుడు కాగలడు? ఆత్మీయుడు ఎప్పుడు కాగలడు? మనము వాక్యము శ్రద్ధగా చదివి దాన్ని గ్రహించి దాన్ని వ్యక్తిగతంగా అప్లికబుల్ చేసుకున్నవాడే ఆత్మీయుడు. ఆత్మీయుడు అంటే వంగి దండాలు పెట్టేటోడు కాదు. సుంకన్న చూస్తే అబ్బా ఇంత ఆత్మీయుడు అనుకుంటాం. సుంకన్న ఆత్మీయుడు అని మనం చెప్పడానికి లేదు. ఎందుకంటే వంగి దండాలు పెడితే వాడు ఆత్మీయుడు అనుకుంటాం మనం. అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నా, సుంకన్న మంచివాడు, కానీ ఆత్మీయుడు అని చెప్పడానికి. అందరు చెప్పండి, మంచివాళ్ళు పరలోకానికి వెళ్తారని బైబిల్ ఎక్కడ చెప్పబడలే. ఎందుకంటే 99 మంది నీతిమంతులు అంట. వాళ్ళు ఎవరు చెప్పండి? 99 మంది నీతిమంతులు. వాళ్ళు పరలోక రాజ్యం చేరినట్లుగా మనకు ఆధారాలు లేవు. తప్పిపోయిన గొర్రెపిల్ల నువ్వు పోలిన వారు పరలోకానికి వెళ్ళారు. పెద్ద కుమారుడు నేను వానికి బుద్ధి వచ్చినప్పటి నుంచి ఇంట్లో తండ్రికి సేవలు చేశాడు. నేను ఎప్పుడన్నా మేకపిల్లనైనా అడిగానా అంటే వాళ్ళ నాన్న ఎప్పుడు వాడి సంతోషం కోసం ఒక మేకపిల్లని అడగలేదంటే వాడు అంత మంచోడు వాడు. కానీ వాడిని బట్టి తండ్రికి ఏం కలగలేదు? సంతోషం కలగలే. ఈ తప్పిపోయిన వాని గురించే సంతోషం కలిగింది. చాలాసార్లు మనము నేను నీతిమంతుని అనుకుంటూ ఉంటాం.
ఈ నీతిమంతులంతా ఎక్కడికి పోతారో తెలియదు నాకు. ఈ నీతిమంతులు అనుకునే వాళ్ళందరూ ఎక్కడికి పోతారో అడ్రస్ ఉండరేమో. నీతిమంతులు ఎవరు పరలోకంలో? నీతిమంతులు తప్పిపోయి దొరికిన వాళ్ళు, దారి తప్పి దేవుని దగ్గరికి వచ్చిన వారు, చెడిపోయి పాడైపోయిన తిరిగి సమకూర్చబడిన వారు. నేను నీతిమంతుడని అంతరంగంలో వాని హృదయంలో ఎక్కడే కానీ వాని హృదయంలో అభిప్రాయం ఉండకూడదు. చెప్పండి, నేను నీతిమంతుడను అనేటువంటి అభిప్రాయము తన అంతరంగంలో ఎక్కడే కానీ ఉండకూడదు. వాడు మంచి నీతిమంతుడిగా ఉండొచ్చు వాడు, కానీ నేను నీతిమంతుడని అనే అభిప్రాయం వానికి ఏమో అర్థమవుతా, మీకు అర్థం కావట్లే, ఉండకూడదు. ఇంకా అంతవరకు నేను చెప్పగలను, ఇంకేం చెప్పలేను. సరే, రెండో విషయం. ఇప్పుడు శతాధిపతి, ఇక్కడ మనకు కనబడిస్తున్న శతాధిపతి, మనం స్టార్టింగ్ ఒక శతాధిపతి యేసు ప్రభు దగ్గరికి ఒక వర్తమానం పంపించాడు. ఏం పంపాడు? ప్రభువా, నా దాసుడు రోగి అయి చావ సిద్ధమై ఉన్నాడు. ఏంటి? నా దాసుడు రోగి అయి, అతని గురించి యేసు ప్రభు దగ్గరికి తాను పోలే, తన యొక్క సమాజ మందిరపు పెద్దలను పంపించాడు. ఎవరిని పంపాడు? సమాజ మందిరపు. ఇప్పుడు ఈ మందిరంలో ఎగ్జాంపుల్ మన మందిరమే తీసుకుందాం. మన మందిరానికి ఒక పోలీస్ కానిస్టేబుల్ వస్తారనుకో. ఎవరు వస్తారు? సైమన్ అనే బ్రదర్ వస్తాడు, పోలీస్ కానిస్టేబుల్. ఐజక్ పోలీస్ ప్రభాకర్ వస్తాడు, ఇంకా అయినయ్య వస్తాడు. ఇప్పుడు వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళలో ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు అనుకోండి. ఆయన ఏం చేశాడంటే సబ్ ఇన్స్పెక్టరు ఆ ఊరి ప్రజల కొరకు, కపెర్నహూము ప్రజల కోసము సమాజ మందిరాన్ని తానే కట్టించాడంట. ఏం కట్టించాడంట? సమాజ మందిరాన్ని తానే కట్టించాడు. ఒకటి ఇతని దగ్గర ప్లస్ పాయింట్. రెండవది ఏంటి? ఇతను ప్రభు దగ్గరికి వచ్చి ఆ సమాజ మందిర ప్రధానులు అంటారు, ప్రభువా, నీ వలన ఈ మేలు పొందుటకు ఇతడు యోగ్యుడు. వాళ్ళు చెప్పిన మాట ఏంటి? నీ వలన ఈ మేలు పొందుటకు ఇతడు యోగ్యుడు. చెప్పండి, ఇతడు యోగ్యుడు. ఇతడు ఎందుకు యోగ్యుడు? నీ వలన మేలు పొందడానికి ఇతడు యోగ్యుడు. ఎందుకంటే ఇతడు మనకేం కట్టించాడు? సమాజ మందిరం కట్టించాడు. ఇతడు మంచివాడు అని రికమెండ్ చేస్తున్నారు. రెండవదిగా రికమెండ్ చేసే మనుషులు వచ్చారు. వీళ్ళు ఏమన్నారు? ఇతనే మనకు సమాజ మందిరంను కట్టించాడు అని చెప్తున్నాడు. ఇది రెండు విషయాలు. ఇంకా ఇతని దగ్గర మంచితనం ఏముంది? యేసుప్రభు దగ్గరికి ఆ మనుషులు పంపించేసరికి ఆ మనుషులతో కూడా యేసుప్రభు శిష్యులను తీసుకొని ఇంటి దగ్గరికి వచ్చాడంట. చెప్పండి, ఎక్కడికి వచ్చాడంట? చెప్పాలా? ఇది శతాధిపతి ఇల్లు అనుకోండి. యేసుప్రభు వచ్చి గుమ్మం దగ్గరికి వచ్చాడు, లోపలికి వస్తాడు. ఇంకా అప్పుడు తన స్నేహితులు పంపాడంట. మొదట ఎవరిని పంపాడు? ఫస్ట్ ఎవరిని పంపాడు? సమాజ మందిరపు పెద్దలు పంపాడు. రెండవదికి ఎవరిని పంపాడు? వాళ్ళు యేసుప్రభు వచ్చి గేట్ దగ్గర నిలబడ్డాడు. జాగ్రత్త తినండి. యేసుప్రభు వచ్చి ఎక్కడ నిలబడ్డాడు? గేట్ దగ్గర నిలబడ్డాడు. ఇప్పుడు గేట్ దగ్గర నిలబడిన యేసుప్రభుని ఇంట్లోకి రానిట్లే. ఇంట్లోకి రానియట్లే. ఎందుకు? గర్వం బట్టి కాదు. ప్రభువా, నువ్వు నా ఇంట్లోకి వచ్చుటకు నేను పాత్రుడను కాను. పోనీ నేను నీ దగ్గరికి వస్తామంటే కూడా నన్ను యోగ్యుని. అందరు చెప్పండి, నేను పాత్రుని గాను యోగ్యుని గాను. చెప్పండి, పాత్రుడను కాను, నేను యోగ్యుడను కాను. నేను దగ్గరికి వచ్చేందుకు నాకు అర్హత లేదు. కాబట్టి నేను చిన్న విషయం చెప్తా, ఏమనుకోదు. ఏమంటే నేను కూడా ఒక అధికారిని, నా కింద సైనికులు ఉన్నారు. ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చను. కాబట్టి నువ్వేం చేస్తావంటే, నువ్వు మాట మాత్రం సెలవిమ్ము, నా దాసుడు స్వస్థపరచబడతాడు అని చెప్పాడు. ఇంటి గుమ్మం దగ్గరికి వచ్చిన యేసుప్రభుని ఆపేశాడు. అందరు చెప్పండి, చెప్పండి. ఇంటి గుమ్మం దగ్గరికి వచ్చిన యేసుప్రభుని ఆపేశాడు. ఇదేమిటి విచిత్రంగా ఉంది? నేనే మీ ఇంటి దాకా వస్తే, గుమ్మం దగ్గరికి వస్తే, మా ఇంట్లోకి రావద్దయ్యా అంటే ఎట్లుంటుంది మీకు? నా మనసు ఎట్లా గాయమవుతుంది? అయినా కూడా నా ఇల్లు పాత్రుడు, నా ఇల్లు అంత యోగ్యమైంది కాదు. నా ఇంట్లో చాలా చెడు సంగతులు ఉన్నాయి. నా ఇంట్లో అంత పరిశుద్ధత లేదు. నువ్వేమో చాలా గొప్ప నువ్వే దేవుని కుమార్. బహుశా తన మెంటల్ అభిప్రాయం ఎట్లుందో, ఆయనకు యేసుప్రభు గురించి ఇంత వివరణ ఉందో ఏదో తెలియదు. మనకు తెలిసినంత యేసుప్రభు గురించి ఆయనకు చెప్పాల. మనకు తెలిసినంత యేసుప్రభు గురించి ఆయనకి తెలుసా? తెలీదు.
యేసుప్రభువే దేవుని కుమారుడు, యేసే దేవుడు, యేసే రక్షకుడు, యేసే పరలోకానికి అధిపతి అని తెలుసా? తెలియకపోయినా కూడా తెలిసినంత అభిప్రాయం ఆయనకుంది. నువ్వు నా ఇంట్లోకి వచ్చేటకు నేను పాత్రుని కాను. చూడండి, మనిషి దగ్గర ఎంత మాత్రం గర్వం లేదు. ఒక శతాధిపతి అన్న ఫీలింగే ఇతని దగ్గర చెప్పండి, ఇతని దగ్గర స్వార్థం లేదు. చెప్పండి, ఇతని దగ్గర స్వార్థం లేదు, గర్వం లేదు. నిజంగా ఇతడు సమాజ మందిరం కట్టించాడు. ఇతని గురించి రికమెండ్ చేసేంత పెద్దలు ఉన్నారు. తర్వాత యేసు ప్రభు దగ్గరికి వస్తానంటే నువ్వు రావద్దు ప్రభు అని బతిమలాడుకుంటున్నాడు. నన్ను క్షమించు అంటున్నాడు. నేను పాత్రునిగాను అంటున్నాడు. నేను యోగ్యునిగాను అంటున్నాడు. నేను యోగ్యునిగాను, నేను పాత్రునిగాను. నా ఇంట్లోకి నువ్వు రావద్దు ప్రభు. నిజంగా ఈ సందర్భాన్ని బట్టి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, ఇతడు బైబిల్లో ఇతని చరిత్ర 3 సార్లు రాయబడింది. మత్తయి రాశాడు, మార్కు రాశాడు, లూకా రాశాడు. 3 వ్యక్తులు ఇతని చరిత్రను రాశారంటే ఇతను సామాన్యమైన వ్యక్తి అయితే కాదు. ఇతను ఫెమిలియర్ పర్సనే, కానీ అంత ఆత్మీయుడు. ఆత్మీయుడు అంటే దైవ జ్ఞానం ఉంది ఆయన దగ్గర. ఏముందంటే చూడండి, ఆ దినాల్లో బైబిల్ లేదు, పరిశుద్ధాత్మ లేదు, ఆయనకు రక్షణ కూడా పొందలేదు. చెప్పండి, రక్షణ దేనికో? ఈయనకు రక్షణ లేదు, బైబిల్ లేదు, పరిశుద్ధాత్మ లేదు. లేకపోయినా కూడా ఏముంది ఆయన దగ్గర? గొప్ప నీతి ఉంది. ఏముంది? గొప్ప నీతి ఉంది. ఆత్మీయుడితనం. ఇప్పుడు మనం ఉన్నాం, మనం ఇంతకాలం నుంచి గద్వాలు ఆరాధన చేస్తే కర్నూలు ఎరుసలేం దాకా వినపడుతుంది మన ఆరాధన. కానీ మన ఆరాధన ఇంత పొడుగు వినపడుతుంది, కానీ మనం ఆత్మీయులమా? పెద్ద ప్రశ్నే. మనం ఆత్మీయులమా? ప్రశ్న. మనం సాకులు బాగా చెప్పుకుంటాం, మనకు మనమే చెప్పుకుంటాం. నువ్వు చాలా బలహీనుడు కదా, ఏం కాదులే నీకు నువ్వు చెప్పుకుంటాం. ఆ మందిరంలో అట్లా కదా ఇట్లా కదా అని చెప్పేసి మనుషుల వైపు చూస్తాం, లేదు ఇంకేదో కారణాలు పెట్టుకుంటాం మన అంతరంగంలో. ఇలా చెప్పుకుంటూ మనల్ని మనము దేవుని రాజ్యానికి పనికిరాని వారం. బైబిల్ 2 సంగతులు ఉన్నాయంట, సోమరులు, నిష్ఫలులు. చెప్పండి, సోమరోళ్ళు, నిష్ఫలులు. పేతురు రాస్తాడు ఈ మాట. ఇంకా ఎక్కువ మంది దేవుని రాజ్యాల్లో సోమరులుగా దాఖలవుతారు. ఓ ఈ సోమరైన చెడ్డదాసుడా. చెప్పండి, ఇప్పుడు అంటాను, ఈ సోమరైన చెడ్డదాసులు మరి బహుశా ఎక్కడికి పోతారో మరి తెలియదు. వారు దేవుని దగ్గర ఎలా కనిపిస్తారో మనకు తెలియదు. వాళ్ళు ప్రత్యక్షమవుతారో లేదో కూడా తెలియదు. కాబట్టి దేవుడిచ్చిన గొప్ప రక్షణ, మనకు రక్షణ ఉంది, వాక్యం ఉంది, బైబిల్ ఉంది, మనకు మందిరం ఉంది, పరిశుద్ధుల సహవాసం ఉంది, పరిశుద్ధ ఆత్మ ఉంది. ఇన్ని ఉన్నాయి మనకు. కానీ మన దగ్గర మన ప్రార్థనలన్నీ కూడా స్వార్థమును కేంద్రముగా ఉంచుకునే ప్రార్థనలే చేస్తాం. చెప్పండి, ఏం ప్రార్థనలు? స్వార్థమును కేంద్రముగా ఉంచుకునే ప్రార్థనలు. కనుక ఈరోజు దయచేసి మీ ప్రార్థనలు మారాల, మీ వ్యక్తిగత జీవితంలో మార్పు రావాల. ఒక్కసారి బైబిల్ అంతా కాపీ కొట్టాల్సిన అవసరం లేదండి. ఈ ఒక్క వ్యక్తిని మీరు కాపీ కొడితే చాలు. ఈ ఒక్క వ్యక్తిలాగా నేను ఉంటే చాలు అనుకుంటే మీరు చాలా గొప్పోళ్ళే. మొదటి విషయం అయిపోయింది. మీకు అర్థమైంది. ఇప్పుడు చెప్పండి, శతాధిపతి ఎంతమంది శతాధిపతులు ఉన్నారు బైబిల్లో? 4. చెప్పండి, ఎవరెవరు వాళ్ళు? స్వార్థము లేని ప్రార్థన చేసిన శతాధిపతి, శిలువ దగ్గర ఆరాధించిన శతాధిపతి, కొర్నేలి అనే శతాధిపతి, పౌలు చేత బాప్తిజం పొందిన శతాధిపతి. ఈ 4 శతాధిపతులు అంత పెద్ద ఆఫీసర్స్. వాళ్ళు శతాధిపతులు. ఒక పోలీస్ స్టేషన్కి ఎంతమంది కానిస్టేబుల్స్ ఉంటారండి? ఇప్పుడు పెంచినారు. ఒకప్పుడు 10-12 మంది ఉండేవాళ్ళు అంతే. ఇప్పుడు ఒక పోలీస్ స్టేషన్కి దగ్గర ఎంతమంది ఉంటారే? ఒక 30 మెంబర్స్ ఉంటారు. 2 ఎస్ఐలు ఉంటారు, ఒక సిఐ ఉంటాడు, ఒక 20-25 మంది కానిస్టేబుల్స్ ఉంటారు, ఒక 5 మంది హెడ్ అందరు కలిసి 50 మంది ఉంటారు. అంటే ఒక మొత్తం పోలీస్ స్టేషన్కి పెద్ద అధికారి కాదు, 2 స్టేషన్లకు ఒక పెద్ద మహానగరము కపెర్నము. అంత పెద్ద నగరానికి పెద్ద ఆయన ఎవరంటే ఈ శతాధిపతి. ఇంత పెద్ద పొజిషన్లో ఉండి ఆఫ్టర్ ఆల్ ఒక దాసుని కొరకు తాను యేసుప్రభు దగ్గర బతిమిలాడుతున్నాడు. అందుకు బైబిల్లోకి వచ్చాడు, అందుకు ఘనతకు ఎక్కాడు అనేది మనం నేర్చుకోవాలి. ఏమో నిద్రపోతున్నారా? మొదటి విషయం అయిపోయింది. రెండో విషయంకి వెళ్ళిపోదాం.
రెండో విషయము మన నాయీన్ విధవరాలి కథ. సుందర రక్షకుడు ఆ పాట బుక్ తీస్తా, ఆ పాటలో త్వరగా స్పీడ్. సుందర రక్షకుడు అనే పాటలో ఒక చరణం ఉంటుంది చూడండి. తీస్తారా పాట తీస్తారా? సుందర రక్షకుడు సుందర 81 ఈ చరణంలో, ఈ పాటలో ఒక చరణం ఉంటుంది. రెండవ చరణం, వ్యాధిగ్రస్తుల వైద్యుడా. పాడండి. 81 రెండో చరణం, వ్యాధిగ్రస్తుల వైద్యుడా యూద గోత్రము నా బుట్టితి. వ్యాధిగ్రస్తుల వైద్యుడా యూద గోత్రము నా బుట్టి. నార్థూరాలైనా నాయీన్ విధవ, నార్థూరాలైనా కుమార్తె సుందర రక్షకుడా, సుందర రక్షకుడా. కాబట్టి ఈ పాట, ఈ చరణం వచ్చేప్పటిలో మనకు గుర్తుపెట్టుకోవాలా, లూకా సువార్తలో ఈ కథ ఉంది అని చెప్పండి. ఎక్కడుంది ఈ కథ? లూకా సువార్త 7వ అధ్యాయంలో ఈ కథ ఉంది. ఏమిటి వృత్తాంతము? లూకా 7లో ఉన్న వృత్తాంతం ఏంటి? ఒక ఊరు, ఆ ఊరి పేరు నాయీను. చెప్పండి. కొంచెం నిద్రపోతారు బాగా. పోయిన వారం నేను బైబిల్ స్టడీకి లేను, మళ్ళీ అంత ముందు వారం కాబట్టి ఈ వారం మధ్యలో గ్యాప్ వచ్చింది కాబట్టి చల్లబడిపోయారు. చూడండి, ఒక్క వారం సేవకుడు లేకపోతే మళ్ళా వారం కంతా ఎఫెక్ట్ పడిపోతుంది. గమనించండి. ఏమిటి? ఒకానొక ఊరు, ఆ ఊరి పేరు ఏం పేరు? నాయీను. నిద్రపోకండి, ఇంట్లో అంతా రాత్రి అంతా నిద్రపోయేది కదా మీ పని. ఏం మోకరించి ప్రార్థన చేస్తారా? నాయీను విధవరాలు. నాయీన్ అనే ఊరిలో ఒక విధవరాలు ఉండేదంట. చెప్పండి, ఎవరు ఉండేదంట? చెప్పండి. ఒక విధవరాలు. బైబిల్లో 7 విధవరాలు ఉన్నారు. ఇది ఒక ఆదివారం మెసేజ్, కానీ ఈరోజు కొంచెం క్లుప్తంగా చెప్తాను. అందరు చెప్పండి, ఎంతమంది విధవరాలు ఉన్నారు బైబిల్లో? 7. నిన్నోటికి చెప్తాప, గుర్తుపెట్టుకో. మళ్ళీ నాకు చెప్పాలి మీరు. సుంకన్నా నిద్రపోతాను నువ్వు, గుర్తుపెట్టుకో. చెప్పు, 7 గురించి మళ్ళీ నాకు చెప్పాలా? చెప్పండి. ప్రవక్త అప్పుల పాలైన ప్రవక్త భార్య అయిన విధవరాలు. చెప్పండి. అప్పుల పాలైన ప్రవక్త యొక్క విధవరాలు. 2 సారేపతు. ఏమైనా అంజీ నిద్రపోతాను? సారేపతు కింద మళ్ళీ బైబిల్ చదువుకుంది లేండి, వినండి, పలకండి. సారేపతు విధవరాలు 2. 3 దివారాత్రులు మందిరమును విడవకుండా 84 ఏళ్ళు ఉపవాస ప్రార్థనలు చేసిన అన్నాను విధవరాలు. ఎన్నేళ్ళు బతికిందంట ఆమె? 84 ఏళ్ళు మందిరంలో 84 ఏళ్ళు బతికింది. పుష్పాంటి కంటే ఎక్కువే, లేదంటే అనుసూయమ్మ కంటే ఎక్కువే. నిజంగా చాలా ధన్యురాలైన విధవరాలు ఈమె. భర్త లేని స్థితి అంటే చాలా దీన స్థితి. ఎవరే కానీ భర్త లేని ఆడవాళ్ళను కొంచెం కూడా అగౌరవంగా మాట్లాడకూడదు. ఎందుకంటే బైబిల్ వాళ్ళకి చాలా పెద్ద పీటేసింది. బైబిల్ వాళ్ళకి ఏమేసింది? పెద్ద పీటేసింది. వాళ్ళని చాలా హానర్ చేయాలంట. అందరూ ఎవరైనా చదవండి. 1 తిమోతి 5వ అధ్యాయం 3వ వచనం. నిద్రపోండి. 1 తిమోతి 5వ అధ్యాయము 3వ వచనం. తీయదు, అన్ని మనసులో నువ్వు చదువుకోమ్మా. నిజముగా అనాథలైన విధవరాన్లను ఏం చేయాలంటమ్మా? గుర్తుపెట్టుకోండి, ఈ మెసేజ్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక ఆదివారం చెప్తాను వీళ్ళ గురించి. కాబట్టి ఒక విధవరాలు ఎవరు? అప్పుల పాలై చనిపోయిన ప్రవక్త యొక్క భార్య అయిన విధవరాలు. సారేపతు విధవరాలు. క్షామమందు ఏలియాకు అప్పమిచ్చెను, క్షామం తీర్చి ఏలియాను. రాదు కదా, పాట రాదు మీకు. క్షామమందు ఏలియాకు అప్పమిచ్చెను, క్షామం తీర్చి ఏలియాను ఆశీర్వదించెను.
క్షామం తీరే వరకు ఆ విధవరాలి, క్షామం తీరే ఇంట నూనెకైనా కొదువలేదు. ఇంట బైబిల్ చూడండి, విధవరాలకి విధవరాల మీద వచనాలే ఉన్నాయి, పాటలు. నార్తురాలైన విధవరాలైన ఒక స్త్రీ గొప్ప ప్రవక్తని ఇంట చేర్చుకున్న ఏమి స్త్రీ అండి ఆమె? ప్రవక్తని ఇంట్లో చేర్చుకుందండి ఆమె. ఎవరండి? బక్సింగ్ గారినో లేదంటే వాచ్మెన్ నిన్నో కాదు ఆమె చేర్చుకుంది. ఎవరిని చేర్చుకుంది? బైబిల్లో అలాంటి ప్రవక్త మరొకడు లేడు. రోషము గల ప్రవక్త. అలాంటి గొప్ప ప్రవక్తని ఇంట్లో చేర్చుకొని 3.5 సంవత్సరం పోషించిందంట. ఎంత పెద్ద మాట! పరలోకములో ఆమెను తప్పకుండా కలుసుకోవాలి మనం. అమ్మా నీ కథ ఏమి కథ అమ్మా, నీ పేరు లేదు కానీ మనం పేరు కోసం ఎంత ప్రయాసపడతామో. పిచ్చోళ్ళారా, పేరు కోసం ప్రయాసపడే పిచ్చోళ్ళారా, నా పేరు లేదని బాధపడే పిచ్చోళ్ళారా, దివానాలో గై ఓలో క్యా హై? పిచ్చోళ్ళు. ఎవరు పిచ్చోళ్ళు? పేరు కోసం ప్రయాసపడే వాళ్ళందరూ. ఏం సుంకనా? పేరు కోసం ప్రయాసపడే వాళ్ళందరూ ఎవరు? పిచ్చోళ్ళు. వీళ్ళ పేర్లు లేవు బైబిల్లో. చెప్పండి, వీళ్ళ పేర్లే పేరు. రెండో విధవరాలు 84 ఏళ్ళు ఉపవాస ప్రార్థన చేసిన విధవరాలు. 4వ విధవరాలు ఎవరు తెలుసా? ఎవరు చెప్పండి? సిగ్గుమాలి మాటిమాటికి అడిగి తన పని నెరవేర్చుకున్న విధవరాలు. సవాలు చేస్తుంది ఆమె, నాకున్నంత ఓపిక ఉందా మీకు? ఒకవేళ తీర్మానం చేసుకుందాం, ప్రతిరోజు 365 రోజులు నేను వచ్చి మందిరంలో ప్రార్థన చేస్తా అని చేయగలమా? 365 రోజులు ప్రతిరోజు. అనుసమ్మ, పుష్పమ్మ, మీ ఇద్దరికి సవాల్ వేస్తాను. మీ ఇద్దరు ఏం చేయాల? సంవత్సరము పాటు ఒక్కరోజు మిస్ కాకుండా మందిరంలో ప్రార్థన చేయాలి. ఒక్కరోజు. అమ్మో పెళ్ళికి పిలుస్తారు, అమ్మో నేను పెళ్ళికి రానయ్యా, నేను సంవత్సరం పాటు మందిరం విడిచకుండా ప్రార్థన చేయాలని తీర్మానం ఉంది నాకు. నిజంగా దేవాలయమును విడవక 84 ఏళ్ళు ఉపవాస ప్రార్థన చేయాలి. ఈమె జవాబు పొందే వరకు సిగ్గుమాలి మాటిమాటికి బతిమాలు కొనిన విధవరాలు. ఎంతమంది అయ్యారు ఇప్పటికీ? 4 5 పాత నిబంధనలు 2, కొత్త నిబంధనలు ఇప్పటికీ 2 చెప్పారు. 5వ విధవరాలు అంటే కుమారుని పోగొట్టుకున్న విధవరాలు. ఎంతమంది ఇప్పటికీ? 5 మంది. 6వ విధవరాలు 2 కాసులు వేసిన బీద విధవరాలు. ఎవరామె? ఎన్ని కాసులు వేసిందమ్మా? 2 కాసులు. నేను అనుకుంటాను కింగ్ సాలమన్. అందరు చెప్పండి. కింగ్ సాలమన్ వేసిన కానుక ఎంతంటే 2 లక్షల మణుగుల బంగారం. 2 లక్షల మణుగుల బంగారమును దేవాలయం తెచ్చేసాడు ఆయన. నాకు తెలియక అడుగుతాను, 1 గ్రాము బంగారం దేవునికి ఇచ్చిన వాళ్ళు చెయ్యెత్తండి. 1 గ్రాము అన్నా కనీసం. మన గ్రాము కూడా వేయం. 1 గ్రాము బంగారం కూడా దేవునికి వెయ్యం. ఈమె ఎంత వేసిందంట? ఈయన ఎంత వేసాడంట? 2 లక్షల మణుగుల బంగారం అంట. 2 లక్షల మణుగుల బంగారము ఆయన దేవునికి ఇస్తే అది బైబిల్లో ఘనతకెక్కలే. ఈ 2 కాసులు వేసిన ఆమెది దువ్వూరు. తెలుసా? దువ్వూరు, కడప జిల్లా దగ్గర దువ్వూరు. పేరున్నారండి? ఆళ్ళగడ్డ తర్వాత వస్తుంది నంది ఆళ్ళగడ్డ తర్వాత దువ్వూరు వస్తుంది. చాగలమరి తర్వాత ఆడ ఒకసారి బ్యాప్టిజాలకు వచ్చిన, నన్ను పిలిచారు. బ్యాప్టిజాలకు వస్తే ముసలమ్మ కట్టబెట్టుకొని వచ్చింది. కట్టబెట్టుకొని వచ్చి బ్యాప్టిజం నిలబడింది. అన్నిటికీ చెయ్యిస్తుంది. భలే సూపర్ లేడీ ఆమె. గట్టిగా ఉంది, భద్రంగా ఉంది. బ్యాప్టిజం తీసుకుంటుంది. ఆమె అంటుంది నాకు పేరు మార్చయ్యా అనింది. ఎవరు అడగలేను అట్లా. బ్యాప్టిజం తోటి నా పేరు మార్చని అడిగినంత ధైర్యస్తులు ఎవరు లేరు. ముసలిది కదా, గట్టిగా ఉంది, గట్టి ముసలిది. నా పేరు మార్చానింది. నేను సావుకు సిద్ధమైనావు, నీకు ఇప్పుడు పేరు మార్చి ఎవరు పిలుస్తారు ముసలిదానా అన్న? సావుకు రెడీగైనావు, ఇప్పుడు పేరు మార్చుకుని నేను ఎవరు పిలుస్తారు? పేరు షులమ్మితి అని పెడతా. ఎవరు పిలుస్తారు నేను షులమ్మితి అని? ఇప్పుడు ఎవరు పిలుస్తారు ముసల్దాన్ అంటే? ఆమె అనేది అట్లా ఎందుకంటావయ్యా, నా బంధువులు దండిగా ఉన్నారు, అందరికి పోయి చెప్పుకోవాలి నేను నా పేరు మారిందని. నా పేరు మార్చంటే నన్ను ఆమె చదువు రాదు. 2 కాసులు అన్నా. ఏం పేరు? ఆమెకు ఏమర్థమైందో నా పేరు 2 కాసులు. ఎవరు ఇంకా మందిరంలో ఆమె గురించి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. 2 కాసులు ముసలిది, 2 కాసులు ముసలిదని. ఇప్పుడు ఇక్కడ విధవరాలు ఉంది,
ఏమి ఆమె ఎట్లా హైలైట్ అని చెప్పండి, చెప్పయా. 2 కాసులు దేవునికి ఇచ్చి ఘనతకెక్కింది. 2 కాసులే ఇచ్చిందంట. విచిత్రం ఏంటంటే ఇంటికి వెళ్ళి మంచి లాగి పండుకుందంట. ఇంటికి వెళ్ళి తనకున్న యావత్ తన జీవనమంతయు వేసిందంట. జీవనము అంతే, తన దగ్గర ఉన్నది అంతా వేసేసిందంట దేవునికి. ఇదేం విచిత్రమో నాకు అర్థం కాలే. జీవనం అంతా వేసిన వాళ్ళు ఒకసారి చెయ్యొద్దండి. ఒక్కసారి నీ దగ్గర ఉన్నదంతా, నీ దగ్గర ఇంకా బ్యాంకులో లేదు, వచ్చే జీతం లేదు, ఇంట్లో లేదు, ఉన్నది ఒక 2,000 రూపాయలు ఉంది అనుకో, అదే నీ ఆధారం. ఆ 2,000 కేసీఆర్ పింఛన్ పైసలు, ఎన్ని పైసలు? కేసీఆర్ పింఛన్ పైసలు అనుకో. ఆ 2,000 తెచ్చి కానుకేయాలంటే ఎంత ధైర్యం ఉండాలా ఏమ్మా? మళ్ళీ ఇట్లా భూ ఎట్లా నాకు అనుకో, ప్రశ్నలు 1,00,000 ప్రశ్నలు వస్తాయి. 1,00,000 ప్రశ్నలు పక్కకు దోసేసి తన జీవనమంతా వేసిందంట ఆమె ఏమిటి ఆమె విచిత్రము మన జ్ఞానానికి అందదు ఆ స్త్రీ. కానీ ఇక్కడ మనకు ఈ విధవరాండ్లు సవాలు చేసే విధవరాండ్లు మొత్తం 6 మంది చెప్పి ఇంకొకటి ఉంది కానీ నాకు గుర్తు రావట్లే. మొన్న చెప్పాను ఒక చోట 7 మంది విధవరాండ్లు. కాబట్టి 7 విధవరాండ్లు. ఈ విధవరాలు ఎవరంటే నాయీను పట్టణంలో ఉన్న విధవరాలు. చెప్పండి, అదొక ఊరు, ఆ ఊరి పేరు నాయీను. ఆమెకు యవ్వన కాలంలో భర్త చనిపోయాడు. ఉన్నది ఒక్కడే ఒక కొడుకు. మొన్న నేను వరంగల్ ఉన్నప్పుడు ఒక అబ్బాయి చాలా మంచోడు, చాలా వాక్య పరిచయకు అన్నిటికీ పోయేవాడు. చాలా సంబంధాలు చూసాం. చూడంగా ఆ అబ్బాయి ఒక అమ్మాయిని చూసుకున్నాడు భూపాలపల్లి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్ళి అయిపోయింది. పెళ్ళి పెద్ద కురియన్ గారు వచ్చి పెళ్లి చేశారు. అబ్బాయి కురియన్ గారు అంటే చాలా ఇష్టం. అబ్బాయి కడప వరంగల్ కాజీపేటకి వెళ్ళేవాడు. కురియన్ గారు వచ్చి పెళ్లి చేశారు. పెళ్లి చేసిన ప్రెగ్నెంట్ అమ్మాయి పేరు సంథింగ్ ఏదో పేరు. ఆమె ప్రెగ్నెంట్ అయింది. 9th మంత్ డెలివరీ. ఈ వారమే డెలివరీ. డ్యూటీకి పోయి వస్తున్నాడు. నైట్ 9:30 ఆ టైంలో ఇక్కడి నుంచి ఒక స్కూటర్ వస్తుంది. స్కూటరు వాడు రాంగ్ సైడ్ వచ్చి కొట్టేశాడు. కొడుతూనే ఆ స్పీడ్ ఎంత స్పీడ్ ఉన్నాడో తెలియదు కానీ వాడు వచ్చినాడు. వీడు ఎగ్గిరి అవతల పడ్డాడు. పడ్డవాడు తల మీద దెబ్బ తగిలింది. స్పాట్ అవుట్. భార్య కడుపు నిండు చూలాలు. ఈ వారంలో డెలివరీ. అందరూ ఒక్కసారిగా దిగ్భ్రాంతి. అమ్మాయి వయసు ఎంత? 23, 22 అంతే. పెళ్ళయి 9-10 సంవత్సరం కూడా కాలేదు. ప్రెగ్నెంట్లోనే భర్త చనిపోయాడు. పాప పుట్టింది. కురియన్ గారు వచ్చి సమాధి చేశారు అమ్మాయికి. అలాంటి స్థితిలో ఒక స్త్రీ ఉందనుకోండి. భర్త చనిపోయాడు. ఆమెకు ఒక్కడే కుమారుడు అంట. ఎంతమంది అంట చెప్పండి? ఒక్కడే కుమారుడు. వాడు వయసుకు వచ్చాడు. వాడేదేమో పెళ్లి చేయాల, నా కొడుకు పెళ్లి చేయాల అనుకుంటా ఉంది ఆమె. అనుకుంటూ ఉండగా వానికి రోగం వచ్చి వాడు చనిపోయాడు. భర్త చనిపోయాడు. ఆమె అదే పుట్టడు దుఃఖంలో ఉంది. ఆ దుఃఖంలో ఏమైంది? ఇప్పుడు ఈమెకు తనకున్న ఒక్కగానొక్క కుమారుడు హిస్ డైడ్. ఇప్పుడు ఆమెను ఎవరు ఆదరించాలా చెప్పండి? ఆమెను ఎవరు ఆదరించాలా? ఊరంతా సమాధికి వచ్చింది. అయ్యో పాపం, ఏమి అదృష్టం ఏమిది, ఏమి రాత ఏమిది, ఏమి బాధ ఏమిది, ఒక్క కొడుకు చనిపోయా, భర్త చనిపోయా, ఈమె ఏం బతుకు అని చెప్పి లోకమంతా ఆమెను ఎన్ని మాట్లాడుతుందో అనేది కాదు. అంతరంగంలో దుఃఖం. అయ్యో పాపం అన్నోళ్ళు లేరు. అయితే సమాధికి వచ్చారు, పాడ కట్టారు, పాడ మోసుకొని వస్తారు. అందరు చెప్పండి. ఊరి గవిని వద్దకు వచ్చినప్పుడు పలకండి. ఎక్కడికి వచ్చారంట? గవిని అంటే అర్థం ఏంటి? ఊరు బయట. అందరు చెప్పండి. ఊరు బయట ఏముంటుందన్న? గంజిపేట తర్వాత ఏముంది? బొందలగడ్డ ఉంటుంది. ఏముంటుందమ్మా? మన గద్వాలు బొందలగడ్డ ఎక్కడుంది చెప్పండి? గంజిపేట పక్కన. ఊరి బయట ఏముంటుందమ్మా? ఏం చిట్టమ్మ చెప్పు. ఊరు బయట ఏముంటుంది? వల్లకాడు ఉంటుంది, బొందలగడ్డ ఉంటుంది, నక్క. ఒక ఊరిలో ఒక పేరు దానికి. ఒక ఊరిలో బొందలగడ్డ అంటారు, ఒక ఊరిలో నక్కలగుట్ట అంటారు, ఒక ఊరిలో వల్లకాడు అంటారు, ఒక ఊరిలో శ్మశానం అంటారు, ఒక ఊరిలో సమాధుల తోట అంటారు, ఒక ఊరిలో బరియల్ గ్రౌండ్ అంటారు. ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క పేరు ఉంటుంది దానికి. నేను వరంగల్ ఉన్నప్పుడు దాని పేరు నక్కలగుట్ట. ఏం గుట్ట? నక్కలగుట్ట. ఈ బొందలగడ్డకి ఎక్కువ నక్కలు వచ్చేటంట. సమాధి చేసిపోయిన తవ్వి నక్కలు తీసేటవంట. అందుకని ఈ నక్కలు వదిలిపెట్టరు, సచ్చిన శవాలను తింటాయని చెప్పేసి దానికి నక్కలగుట్ట అని పేరు పెట్టారు.
చాలామంది ఆ ఊరు వరంగల్, హనుమకొండ, కాజీపేట మూడింటికి సెంటర్ అది. ఆ ఊరి సెంటరు ఆ పెద్ద ఏరియా గవర్నమెంట్ ఇచ్చింది. దాని పేరు నక్కలగుట్ట, క్రైస్తవుల సమాధులతోట. ఇప్పుడు ఈ నక్కలగుట్టలో గుట్ట ఘాటికి వచ్చాడు యేసుప్రభు, ఆడికి వచ్చింది బాడీ. మీ ఊర్లో దిక్కు ఏం చేస్తారంటే దింపుడుగాళ్ళ కళ్ళమంటారు, తెలుసా? దింపుడుగాళ్ళ ఏం చెప్పండి దాని అర్థం? రాజేష్ అన్న, దింపుడుగాళ్ళ కళ్ళం అంటే ఏంది చెప్పు? ఆడ సమాధిని పాడని దించుతారు. పాడని ఏం చేస్తారు? దించుతారు. దించి ఒరే నారప్ప లేరా, ఒరే నాయనా ఏమంటారు, ఎరే ఎర్రన్నా లే, ఒరే మారెప్ప లేరా అంటారు. ఒరే అంటే 3 సార్లు పిలుస్తారు. ఎన్నిసార్లు అంటే కొన్నిసార్లు పూర్వకాలంలో సచ్చినోడిని సమాధి పోతుంటే దారిలో బతికాడంటే ఎవడో, అందుకని బతుకుతారేమోనని ఆశ. ఏమి అలా శవాన్ని దింపి ఒరే నారప్ప మారెప్ప నారప్ప ఎర్రప్ప అంటూ పిలుస్తారు. నేను చూశాను, పల్లెల్లో చూశారండి ఎవరన్నా? దింపుడుగాల గలం దగ్గర బొందన ఆపి పిలుస్తారు. మీరు అట్లా పిలిపించుకునేరు. మనం లేయం, ఇట్లా లేయం. మనం ఒకటేసారి లేస్తాం కానీ ఇప్పుడు కాదు లేచేది. ఏమ్మా లేస్తామా? దింపుడుగాల కళ్ళ దగ్గర పిలిస్తే లేస్తామా? మీరు లేపించుకునేరు. ముందే చెప్పాలి, రే నేను చచ్చిపోతున్నా, నన్ను దింపుడుగాల కళ్ళ దగ్గర పిలవకండ్రా. అన్ని ఆచారాలు ఇవి. అయితే ఇప్పుడు యేసు ప్రభు బొందలగడ్డ గాడికి వచ్చాడు, గవిని దగ్గరకు వచ్చాడు, సమాధికి దగ్గరికి అయిపోయాడు. అప్పుడు యేసు వచ్చాడు. ఎవరు వచ్చారు? యేసు వచ్చి అక్కడ రాయబడింది పాడెను ముట్టాడంట. ఏం చేశాడంట? పాడెను ముట్టాడంట. ముడుతూనే ఏమైందో ఏమో తెలియదు కానీ వాళ్ళ పాడెను దించారు. వ్యాధిగ్రస్తుల వైద్యుడా, వ్యాధిగ్రస్తుల యూద గోత్రమున బుట్టి నార్తురాలైన నాయిన్ విధవ, నార్తురాలైన నాయిన్ విధవ కుమారుని లేపితి సుందర కూడా. ఇప్పుడు యేసు ప్రభు పాడని ముట్టాడు. ముడతానే పాడిన వాళ్ళు దింపినారు. దింపి ముందు అద్భుతం చేయలేదంట, ముందు ఆమెతో మాట్లాడాడు. అమ్మా ఏడవకుము అన్నాడు. చెప్పండి, బైబిల్లో 7 సార్లు 7 మంది స్త్రీలను యేసు ప్రభు అమ్మా అన్నాడు. ఎవరెవరో చెప్పండి చూద్దాం. పాస్టర్ అమ్మా చెప్పు చూద్దాం. 7 మంది స్త్రీలను అమ్మ అన్నాడు. అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? అమ్మా ఒక కాలం వచ్చుచున్నది, అమ్మా ఏడవవద్దు. అయిపోయానా? ఈ రాత్రికి వెళ్ళి బైబిల్ ఎత్తుకండి. 7 సార్లు యేసుప్రభు అమ్మా అన్నాడు. ఏ స్త్రీని అమ్మా అన్నాడు చూడండి. అమ్మా నా సమయం ఇంకా రాలేదు, అమ్మా ఇదిగో నీ కుమారుడు. ఇట్లా బైబిల్లో 7 సార్లు యేసుప్రభు 7 మంది స్త్రీలను ఏమన్నాడు? అమ్మా 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 అమ్మ. మనమంటాం ఏం బాగున్నావా, ఏం బాగున్నావా, ఏం ఊరు రాలేదు ఇంకా, ఏం ఎటుపోయినావు, ఎట్నుంచి వస్తాను, ఏం మరదల పిల్లను మాట్లాడినట్లు వరస ఉన్నట్లు మాట్లాడతాం. మీ పిలుపుని బట్టి మీ బతుకిందో తెలిసొచ్చు. మీరు పిలిచే పిలుపుని బట్టి కొందరు ఇంకొంత దుర్మార్గుల మగవాళ్ళు భుజం మీద కాదు ఈ మీద చెయ్యేసి మాట్లాడతారు. దుర్మార్గులు త్వరగా పాడగడతారు వాళ్ళకి. నేను లైవ్ చూశాను, ఎంతోమందికి భుజం మీద కాదు ఈ మీద చెయ్యేసి మాట్లాడతారు, త్వరగా నీకు పాడగడతారు. గుర్తుపెట్టుకో. పరాయి స్త్రీ మీద చెయ్యేసి మాట్లాడే క్రైస్తవులు ఇంతమంది ఉన్నారు. ఇక్కడ సంఘాలలో ఉన్నారు. దొంగలు ఉంటారు. పొరపాటున మీరు ప్రార్థన అంటారు, దొంగలు ఉంటారు. ప్రార్థన అంటారు, సన్నాసులు ఉంటారు సంఘాలలో. పరాయి స్త్రీని ఎట్లా ముడతావు నువ్వు? ఎవరిని ముట్టకూడదు. మన సువార్తకు వచ్చాడు ప్రబుద్ధుడు, నేను ఆమె అబార్షన్ అయింది, ప్రార్థన చేయమంటే మేమందరం తల మీద చేపెట్టి ప్రార్థన చేస్తే ఆయన ఇప్పు మీద చేపెట్టి ప్రార్థన చేస్తాడు. నా ముందరే ఈసు కొట్టినట్లే చేయించుకున్నాడు. నువ్వు పక్క పోన్నాను, నువ్వు చేయి పెట్టద్దు పో, పక్క పోన్నాను, పక్కకి వెళ్ళిపోయాడు. దుర్మార్గులు ఉంటారు,
తల మీద చేయబెట్టమంటే ఈపు మీద చేయబెట్టేటోళ్ళు చాలామంది ఉన్నారు. క్రైస్తవ సేవకులు ఉన్నారు, ప్రబుద్ధులు ఉన్నారు, నాయకులు ఉన్నారు. సచ్చి నరకానికి పోతావు నువ్వు. యేసుప్రభు ఏమంటాడు, ఆమెను తాకలే, తాకి భుజం మీద చెయ్యేసి డోంట్ వరీ అనలే. దూరం నుంచే ఏ స్త్రీని ముట్టకూడదు, నువ్వు వరసైనా ముట్టకూడదు, బంధువైనా ముట్టకూడదు, నన్ను అడిగితే సొంత కూతురునైనా ముట్టకూడదు. ఒక వయసు వచ్చినాక ఎవరిని ముట్టకూడదు నువ్వు. మాటలు కాదు క్రైస్తత్వం అంటే. ఇక్కడ యేసుప్రభు ఆమెను పలకరిస్తాడు, అమ్మా ఏమన్నాడు, 5 పెనిమిట్లతో ఉన్న స్త్రీని కూడా అమ్మా అంటాడు. ఒక స్త్రీతో అమ్మా నిన్నెవరు శిక్షించలేదా ఏమన్నాడు చెప్పండి. అమ్మా యోహాను సువార్త 8వ అధ్యాయంలో అమ్మా నిన్నెవరు శిక్షించలేదా? అమ్మనింది, అవునయ్యా నన్ను ఎవరు శిక్షించలేదు. 7 స్త్రీలు వచ్చేశారు. కాబట్టి అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, అమ్మా నిన్నెవరు శిక్షించలేదా, అమ్మా ఏడవద్దు, అమ్మా నా సమయం ఇంకా రాలేదు, అమ్మా ఇదిగో నీ కుమారుడు. కాబట్టి యేసుప్రభు సంబోధన ఎట్లుంది, మన సంబోధన ఎట్లుంది? పేరు పెట్టి ఇంకా వరసైనట్లే మాట్లాడతారు, పెళ్లి చూపులు పోయి మాట్లాడినట్లే. కాబట్టి మన పలుకును బట్టి మీ బతుకు చెప్పచ్చు, మీ భవిష్యత్తు కూడా చెప్పచ్చు. మీ బతుకు చెప్పచ్చు, చెప్పండి. ఒకసారి ఎబ్రోన్లో సేవకుడు, తర్బీదు సేవకుడు పరిచర్య పంపించాడు. పరిచర్య పంపిస్తే ఒక అమ్మాయి గవర్నమెంట్ ఎంప్లాయ్ చాలా బాగుండింది అమ్మాయి, హైదరాబాద్లో జరిగింది. అడిగిపోయి ఈయన అన్నీ మాట్లాడా. ఏం పేరు సిస్టర్, పేరు చెప్పింది, ఎక్కడ జాబ్ చేస్తారు చెప్పింది. అన్ని మాట్లాడిన తర్వాత ఏదో మాట్లాడాడు ఆయన ఎక్స్ట్రా. మాట్లాడితే ఆ సిస్టర్ డైరెక్ట్ జీటీ బెంజమిన్ అంకుల్కి ఫోన్ చేసింది, జీటీ గారికి అప్పుడు కాలంలో. ఏమయ్యా మీరు పరిచర్యకు పంపించారా, నాకు ప్రపోజ్ చేయమని పంపించారా అడిగింది. నాకు పరిచర్యకు పంపించినావా, ప్రపోజ్కి పంపించినావా? జీటీ గారు స్పాట్ అదే రోజు వాడిని పిలిపించి, ఎవరయ్యా పరిచర్య పోయింది అక్కడికంటే పలానా సేవకుడు పిలిపించారండి, ట్రైనింగ్ అబ్బాయిని పిలిపించి, యూ హ్యావ్ నో కాలింగ్, యు ఆర్ నాట్ ఎ బిలీవర్ ఆల్సో, యు గో అని చెప్పేసి లగేజ్ సర్దిపించి 2 బ్రదర్స్ని ఇచ్చి మిలిబన్ బస్ స్టాండ్కి ఇచ్చి రైలు ఎక్కిచ్చాడు, బస్ ఎక్కిచ్చాడు. మళ్ళీ జీటీ గారు బతుకున్నంతకాలం ఎబ్రోన్లో గాలి పెట్టిలాను. మళ్ళీ తర్వాత మొన్న చూస్తే ఎవరినో మొత్తానికి రికమెండ్ చేసుకొని కాంపౌండ్లోకి వచ్చి మళ్ళీ సేవకు వచ్చిండు. నా అంశం ఏంటంటే, ఇక్కడ సందర్భం వచ్చిందని చెప్తున్నా. అమ్మా చెప్పండి, అమ్మా ఏడవవద్దు. ముందు ఆమెను ఆదరించాడు. చెప్పండి ఏం చేశాడు? ఆదరించే పద్ధతి ఉంది, ఆదరించే పద్ధతి కూడా ఉంది. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది, ఇప్పుడు పాడను ముట్టాడు, అమ్మ ఏడవద్దు అన్నాడు. ఒక మాట చెప్పండి, చిన్నవాడ లెమ్మని నీతో చెప్పుచున్నాను. చెప్పండి, చిన్నవాడ లెమ్మని నీతో చెప్పుచున్నాను అంటేనే వాడు పాడ మీద ఉన్నాడు. అందరు చెప్పండి, లేచి పలకండి, లేచి కూర్చుండి మాట్లాడసాగాను. వాడు లేచి కూర్చుండి మాట్లాడేసరికి అక్కడ ఉన్న వారందరూ భయక్రాంతులయ్యారని రాయబడింది. ఏమయ్యారంట? భయక్రాంతులు. ఇదేమిటి? ఇప్పుడు ఇంటికాడి నుంచి బాడీ తీసుకెళ్ళి గంజిపేట అవతల తీసుకెళ్ళి బొందలగడ్డ గెంటెన్స్లో పెట్టుకొని మనం దింపుడుగాల కళ్ళం దగ్గర దాటినాం, శ్మశానం లోపలికి పోతున్నాం. అక్కడికి యేసుప్రభు వచ్చాడు, డైరెక్ట్ అక్కడికి వచ్చాడు యేసుప్రభు. కొన్నిసార్లు కొందరు సమాధికి రాకుండా, ఇంటికాడికి రాకుండా శ్మశానంకి పోతారు తెలుసా. కొందరు ఇంటికి రాకుండా ఏం చేస్తారు, టైం లేదని డైరెక్ట్ శ్మశానం కలుసుకుంటారు. అట్లా యేసుప్రభు ఎక్కడ కలుసుకున్నాడు? ఇంటికాడ కలిశాడు, శ్మశానంలో కలిశాడా? శ్మశానం గవినేద్దకు వచ్చాడు. ఇప్పుడు కలిశాడు. కానీ ఇక్కడ 3 వ్యక్తులను యేసుప్రభు సజీవంగా ఉన్న దినాల్లో 3 వ్యక్తులను బ్రతికించాడు. ఎవరెవరు చెప్పండి చూద్దాం. యాయీరు కుమార్తె, నాయీను విధవరాలి కుమారుడు, బేతనియ లాజరు. చెప్పండి, బేతనియ లాజర్లు 2 ఉన్నారు కదండి. లాజర్ అనకూడదంట, బేతనియ లాజర్. పరలోకానికి వెళ్ళి లాజర్ వేరు, ఈ లాజర్ వేరు. ఈ లాజరు ఈ 3 వ్యక్తులు 3 పిలుపులు ఇచ్చాడు. పలకండి, చిన్నదాన లెమ్మని నీతో చెప్పుచ్చాను. తర్జుమాలో తలీతాకుమి. ఏంటి? తలీత. చెప్పండి, ఎవరికైనా పేరుందా తలీత? ఒక సేవకుడు, ఆయన కూతురు సీరియస్గా ఉంది, బేబీ పుట్టింది కానీ డెలివరీ టైంలో ఏదో ప్రాబ్లం వచ్చి ఆ బిడ్డ చాలా ప్రాబ్లం ఉంది. ప్రభు చాలా బాధతో ఆయన ప్రార్థన చేశాడు. ప్రభు ఆయనకు అంతరంగంలో సమాధానం ఇచ్చాడ, తలీతాకుమి తలీతాకుమి అని. నెమ్మదిచ్చి అమ్మాయి బతికింది. బతికినాక అమ్మాయికి ఏం పేరు తెలుసా? తలీత. ఏం పేరు?
తలిత చెప్పండి. తబితా పెట్టుకుంటాం కానీ తబితా బైబిల్లో ఉంది. ఈమె పేరు ఏం పేరు? తలిత. ఏం పేరు? ఎవరికైనా పాప పుడితే తలిత అని పెట్టుకోవచ్చు, ఇంకా అమ్మాయి బతికిపోతుంది. చిన్నదాన లెమ్మని నీతో చెప్పుచున్నాను, తలిత. ఈ తలిత బైబిల్లో మత్తయి సువార్త 8లో మనకు 9లో కనిపిస్తుంది. సరే, ఇక్కడ వ్యక్తి ఎవరు? చిన్నవాడ లెమ్మని నీతో చెప్పు. వాడు లేచాడు. లాజరు బయటికి. మళ్ళీ ఇంత పొడవాటి ప్రార్థనలు ఏం చేయలేదు యేసుప్రభు. 3 మాటలు. తలితాకుమి, చిన్నవాడ లెమ్ము, లాజరు బయటికి రా. ఇక్కడేమో ఏమై తలితాకుమి అన్నాడు, చిన్నదాన లెమ్ము, చిన్నవాడ లెమ్ము, లాజరు బయటికి రా. కాబట్టి యేసుప్రభు బోధలు చూడండి, అధికారము గలవానిగా. నేను అనుకుంటాను ఈ పాడ మీద ఉన్నాడు అంతకుముందు ఎక్కడున్నాడు చెప్పండి? పాడ మీద ఉండి ఎక్కడున్నాడండి? వాడు చనిపోయాడు. వాడు రక్షణ ఉందో లేదో మనకు తెలియదు, వాడు నీతిపరుడో లేదో మనకు తెలియదు. యూదులు నరకానికి పోరండి? యూదులు నరకానికి పోతారా పోరండి? పాపంలో ఉన్న యూదులు నరకానికి పోతారా పోరా చెప్పండి? పాపంలో ఉన్న యూదులు నరకానికి పోతారా పోరా? ఇంకా బైబిల్ ధనవంతుడు ఎక్కడ పోయాడు? లూకా సువార్త 16లో ధనవంతుడు ఎక్కడ పోయాడు? వాడు యూదుడే. తండ్రివైన అబ్రహామా అన్నాడు, అంటే వాడు యూదుడా కాదా చెప్పండి అమ్మా? తండ్రివైన అబ్రహామా అంటే వాడు యూదుడని అర్థం. దావీదు కుమారుని ఎవరైనా పిలిచారంటే వాళ్ళు యూదులని అర్థం అంట. కాబట్టి వాడు యూదుడే. రక్షణ ఉందో లేదో తెలియదు మనకు. వాడు చచ్చి నరకానికి పోయాడు. పోయి అని కొన్ని గంటలైంది. నిన్న యూదులకు ఒక ఆచారం అంట, ఈ రాత్రి 12 తర్వాత చనిపోయినోడిని రేపు సాయంత్రం ప్రొద్దు మునిగేలోపు సమాధి చేస్తారంట. ఎక్కువ రోజులు బెటర్ వాళ్ళు, అది రూల్. ముస్లిమ్స్ కూడా అంతే. వాడు ఎంత పెద్ద తురుముగాని చచ్చిపోయినా మనలాగా ఫ్రీజర్ బాక్స్ పెట్టి 3 రోజులు 4 రోజులు బెటరు. మీరు ఎప్పుడైనా చూడండి, 4 రోజులు ఫ్రీజర్ బాక్సులో పెట్టిన ముస్లిమ్స్ ఎవరైనా చుట్టూ చూస్తుంటే చెప్పండి. అది ఇస్లాంకి వ్యతిరేకం. ఇస్లాంకి వ్యతిరేకం. అది యూదులకు కూడా వ్యతిరేకం. ఏంటంటే ఈ రాత్రి చనిపోయినాడు 12 గంటల తర్వాత, లేక 9 తర్వాత చనిపోయినాడు, సాయంత్రం 6 తర్వాత చనిపోయినాడు, పొద్దు మునిగినాక చనిపోయినాడు, రేపు రాత్రి పొద్దు మునిగేలోపే సమాధి అవ్వాలి. అందుకే యేసుప్రభు 3 గంటలకు చనిపోతే ఎప్పుడు సమాధి చేశారు? సాయంత్రం 6 గంటలకు సమాధి అయిపోయాడు ఆయన. అరే 3 గంటలుగా చనిపోయింది, రేపు చేయొచ్చుగా సమాధి అనుకోలే. ఆ రోజు ప్రొద్దు మునిగేలోపే ఆ మనిషిని అది రూల్. కానీ నేను అనుకుంటే వీడు ఎప్పుడు చనిపోయాడు అంటే నాకు గ్రహింపు ముందు రోజు రాత్రి చనిపోయాడు అనుకోండి. ఈరోజు రాత్రి 3 గంటలకు చనిపోయాడు, రేపు సాయంత్రం 4 గంటలప్పుడు సమాధి అవుతున్నాడు. సమాధి సమయాన్ని 5 గంటలకు సమాధి అవుతాడు. యేసుప్రభు లేపాడు. నేను అంటాను ఈ రాత్రి 3 నుంచి ఈ సాయంత్రం 6 వరకు వాడు ఎక్కడున్నాడు? వాడు ఎక్కడున్నాడండి? ఇప్పుడు లాజర్ 4 రోజులు సమాధి ఉన్నాడు కదమ్మా, ఉన్నాడు లేదా? ఆ 4 రోజులు లాజర్ ఎక్కడున్నాడు? పైన పరలోకంలోనా? భూమి లోపల? వాని దేహం సమాధిలో ఉంది, వాని ఆత్మ పాతాళంకి వెళ్ళిపోయింది. యేసుప్రభు లేకుండా పాపములో జీవించే వాళ్ళందరూ పాతాళంకి వెళ్తారు. ఇప్పుడు యేసుప్రభు పిలుస్తానే ఈ చిన్నవాడు వాని ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు పాతాళములో నుండి వచ్చి వాని దేహంలోకి ప్రవేశించింది. ఆత్మ ప్రవేశిస్తానే దేహం బ్రతికింది. ఆత్మ ప్రవేశిస్తానే అక్కడ రాయబడింది, యేసు ఆ చిన్నవారిని అతని తల్లికి అప్పగించాను. యేసు ఆ చిన్నవారిని అతని తల్లికి అప్పగించాను. రెండో విషయం. మూడో సందర్భం, ఇది అయిపోయింది. ఇక్కడ మూడో సందర్భం ఏంటంటే బాప్తిజం ఇచ్చే యోహాను కథ. చెప్పండి. చాలా పెద్ద, మీరు నమ్మండి, మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువార్తీకులు ఈయన గురించి ఇంత పొడుగు రాసినారు. చాలా ఇంపార్టెంట్ పర్సన్. కొత్త నిబంధనలో యేసు ప్రభు తర్వాత ఎక్కువ భాగం తీసుకున్నది ఎవరండి? 4 సువార్తలు ఎక్కువ భాగం తీసుకుంది ఎవరు? బాప్తిజం ఇచ్చే యోహానే. ఎక్కువ శాతం యేసు ప్రభు తర్వాత ఎక్కువ చరిత్ర వచనాలు లాగేసుకుంది తనే. మనం అంత ఇంపార్టెంట్ యేసు ప్రభు చరిత్ర ఎంత ఇంపార్టెంట్గా ధ్యానిస్తామో బాప్తిజం ఇచ్చే యోహాను చరిత్ర కూడా చెప్పాలా, అంతే ఇంపార్టెంట్గా మనము ధ్యానించాలా. చాలామంది బాప్తిజం ఇచ్చే యోహాను గురించి పట్టించుకోరు, కానీ అంతే ఇప్పుడు మనం ముట్టుకోలేము. అతని గురించి ఒక మాట మాత్రం చదివేసుకొని ముందుకు టైం అయిపోయింది. జస్ట్ ఒక విషయం చెప్పేసి ముగిస్తాను. ఏంటి ఆ విషయం అంటే అందరు చెప్పండి. లూకా సువార్త 7వ అధ్యాయం
లూకా 7. అందరు చదవండి. లూకా 7 28 వచ్చిన. లూకా 7:28 చదవాల. స్త్రీలు కన్న వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవడనూ లేడు. ఆయనను దేవుని రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడని మీతో చెప్పుచున్నాను. ఒక మాట అందరు చెప్పండి. పరలోకములో, నిద్రపోతాను ఈరోజు అందరూ, పరలోకములో ఎవడు గొప్పవాడు అందరు చెప్పండి. మళ్ళీ చెప్పండి. సిస్టర్స్ మాత్రం చెప్పండి. మళ్ళీ బ్రదర్స్ చెప్పండి. నేనంటాను కర్మేలు గద్వాల్లో ఎవడు గొప్పవాడు? డేవిడ్ చంద్రన్న గొప్పోడా? ఏఎస్ రాజన్న గొప్పోడా? సాంబన్న గొప్పోడా? మత్తయ్యన్న గొప్పోడా? ప్రశ్న వేసుకోవాలి కదా. కర్మేల్లో గొప్పోడెవరు? మనకు భూలోకమంతా వద్దులే, ఈ మందిరంలో గొప్పోడెవరు? యేసుప్రభునుడు బైబిల్లో 7 గొప్పవాళ్ళు ఉన్నారు. చెప్పండి చూద్దాం, ఎవరెవరు గొప్పోళ్ళు? తన్ను తాను హెచ్చించుకుని వానికంటే తన్ను తాను తగ్గించుకునేవాడు మిక్కిలి గొప్పవాడు ఒకడు. ఇంకా సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఇంకా యోహాను కంటే గొప్పవాడు ఇంతవరకు పుట్టలేదు. అతని కంటే గొప్పవాడు పరలోకంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. ఇంకా ఇట్లా మీరు తర్వాత చూసుకోండి. 7 విధాలైన గొప్పవాడు ఉన్నాడు. మీరు తర్వాత శాస్త్ర నీతి కంటే మత్తయి సువార్తలో ఉంటాయి చూడండి, చదవండి. మత్తయి సువార్త 6లో ఎక్కువ ఉంటాయి, 5లో. మత్తయి సువార్త 5 ఒకసారి చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 19వ వచనం చివరి భాగం. అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు. పరలోక రాజ్యంలో గొప్పవాడు ఎవరంట? వాటిని గైకొని బోధించువాడు. చెప్పండి. గైకొని బోధించేవాళ్ళు గొప్పవాళ్ళు కాదు, గైకొని బోధించేవాడు. పాటించకుండా బోధిస్తే నిజంగా అనంతపూర్లో ఓ సంఘ పెద్ద, ఆయన పేరు నార్పల రాజన్ అంటారు. ఆయన తన కుమార్తెకు వేరే డినామినేషన్ చర్చిలో పెళ్లి చేశాడు. సందర్భం లేక చేస్తే మీరు నంబర్ చెప్తే ఆయన తన కుమార్తెకు డినామినేషన్ చర్చిలో పెళ్లి చేసేందుకు 3 ఏళ్ళు అనంతపురం విక్టోరియా వాడుకోలే. 3 ఏళ్ళు వాడుకోలే, పక్కన పెట్టినాడు. తర్వాత 3 ఏళ్ళ తర్వాత టైం ఇంకా బక్సింగ్ గారి సిస్టంలో తప్పు చేస్తే 3 ఏళ్ళు పక్కన పెట్టేవాళ్ళు. హెబ్రోన్లో ఓ సేవకుని కొడుకు చేయకూడని తప్పు చేశాడు, జైలుకి వెళ్ళాడనమాట. జైలుకి వెళ్తే బక్సింగ్ గారు ఆ దినాల్లో ఆయన తర్జుమాకు వాడుకోకుండా 3 ఏళ్ళు కూర్చోబెట్టాడంట. సేవకుడే, పరిచర్యకు పంపలేదు, సంఘం లేదు, నువ్వు ఊరికే కూర్చో, వచ్చి కాంపౌండ్లో ఉండు, వచ్చి మందిరంలో పడుకో, చిన్న రూమ్ ఇచ్చాడంట, ఇక్కడే ఉండు, కానీ పరిచయం లేదు నీకు, వచ్చి కూర్చోవాలని. ఎందుకంటే నీ కొడుకు నువ్వు ఆత్మీయంగా పెంచుకోలేకపోయావు. నీ కొడుకు నువ్వు ఆత్మీయంగా పెంచుకోకుండా మాకొచ్చి బోధ చేస్తావా? ఎట్లెక్కుతావు పులిపీటు? నీ కొడుకులను ఆత్మీయంగా పెంచుకోకుండా నువ్వెట్లా పులిపీటు ఎక్కుతావు? ఇప్పుడు మా భార్య ముస్లిం అమ్మాయి, ఆమె వాళ్ళ నాయన కాసిం సాహెబ్, వాళ్ళ నాయన మసీదులో పేష్మా, మసీదులో అల్లాహో అక్బర్ అని చెప్తాడు, మసీదులో ఒంగోలు జిల్లాలో. ఆయన ఈమె బాప్తిజం తీసుకుంది. వాళ్ళ ఆయన అన్న మాట తెలుసా? నేను ఇంక రేపటి నుంచి మసీదులో ఎట్లా అల్లాహో అక్బర్ ఎట్లనేలా, నేను నమాజ్ ఎట్లా ఇవ్వాలా, నాకు మసీదులో నాకు పరువేం కావాలా? నువ్వు క్రిస్తాన మతం పట్టుకున్నావు. చూడు, ఒక రక్షణ లేని మనిషికి ఏం అభిప్రాయం ఉంది? నా బిడ్డ మతం పుచ్చుకుంటే నేను ఎట్లా మసీదులో అల్లాహో అక్బర్ చెప్పాలా? చూడు, రక్షణ లేని వాళ్ళకే అంత గ్రహింపు ఉంటే మనం రక్షించబడి మనం ఎంత ధైర్యంగా మనము దేవుని సేవ చేస్తున్నాము. కొంచెం ఆలోచించుకోవాలి. నేను ముందు నా ఇంటికి మాదిరిగా ఉండాలి. దేవుని వాక్యం విని దాని గైకొని బోధించేవాడేవాడో వాడు గొప్పవాడు. తన్ను తాను తగ్గించుకునేవాడు గొప్పవాడు. మత్తయి సువార్త చూడండి 18వ అధ్యాయం, మత్తయి 18. ఎవరు గొప్పవాడు? 4వ వచనం. కాగా ఈ బిడ్డ వలె, చదవండి త్వరగా. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకుని వాడేవాడు వాడే పరలోక రాజ్యంలో. ఎవడు గొప్పవాడంటే పరలోక రాజ్యంలో తన్ను తాను తగ్గించుకునేవాడు.
మనల్ని మనం హెచ్చించుకుంటే డుస్ అంటాం. అయిపోయా ఇంక మనం ఈరోజు కనుక నేను పాటలకు వాడలేదు, పిలవలేదు అనుకో చచ్చిపోతాం, మనం ఊరేసుకుంటాం. ఈరోజు నేను పాటలకు వెళ్ళలేదనుకో ఊరేసుకుంటాం. నువ్వు కొంచెం కూర్చోయా, నువ్వు కూర్చో ఒక వారం రెస్ట్ తీసుకున్నాం అనుకో అయిపోయా. ఇంకా మనం పొయ్యి మీద పెట్టి పిల్లంలో పల పేలేట్లు అయిపోతాం. బీపీ పెరిగిపోతారు, 180/200 అవుతుంది. అంటే మనము శరీరమును ఆస్పదం చేసుకొని జీవిస్తున్నట్లు ప్రభు అన్నాడు, నిన్ను నీవు తగ్గించుకో. పశువుల తొట్టిలో పారుండేను. ఎక్కడ పండుకున్నాడనా? పశువుల తొట్టిలో. ఒక పెద్ద సేవకుడు చెప్పాడు ఏంటంటే, యేసు ప్రభువుని నేను ఇంకా -1% నేర్చుకున్నాడు. చెప్పండి, 1% కాదు. మా కుమార్తె చదువుకోవడానికి హాస్టల్లో ఇస్తే ఫిజిక్స్లో -1, ఫిజిక్స్లో -1, కెమిస్ట్రీలో -1 వచ్చినాయి. వరదలు వారినాయి. డాడీ నాకు ఒక్క మార్కు రాలే. అట్లనే ఉంటుంది బిడ్డ పరలోకంలో కూడా అని చెప్పిన. నువ్వేందో అనుకుంటున్నావు, నేను అనుకుంటాను. మనకు పరలోకములు ఈ భూలోకం ఎన్ని రోజులు ఉంటామండి? 70 ఏళ్ళు బతికేటాడు ఎవడున్నాడు? ఆ నిత్యత్వములో మనం ఏ గ్రేడ్లో ఉంటా? పరలోకములో గొప్పవాడు ఎవడు? వాక్యం విని గైకొనివాడు గొప్పవాడు. రెండవది ఎవరు? తాను సన్నబిడ్డ వలె తగ్గించుకునేవాడు గొప్పవాడు. తర్వాత స్త్రీలు కలిగిన వారిలో అతని కంటే గొప్పవాడు లేడు. ఈ గొప్పవాళ్ళ గురించి 7 ఉన్నారు బైబిల్లో. 7 గొప్పవాళ్ళు. వీళ్ళతో వారం చెప్తాను. 7 విధవరాణులు ఉన్నారు, 7 గొప్పవాళ్ళు ఉన్నారు. అమ్మా అని పిలిచిన 7 సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ 7 సందర్భం కాదు, కానీ జస్ట్ మీకు అర్థం కావడం చెప్తున్నా. ఇప్పుడు ఈ బాప్తించే యోహాను పరలోకంలో అల్పుడైపోయాడంట. చెప్పండి, స్త్రీలు కలిగిన వారిలో ఇతని కంటే గొప్పవాడు లేడు. కానీ పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు, మిక్కిలి అల్పుడైన వాడు యోహాను కంటే. ఇప్పుడు మన మందిరంలో మిక్కిలి అల్పుడేవాడు? ఈ ధనుష్. వీడేవాడు చెయ్యెత్తిరా, గొర్రె. ఇది గొర్రె. ఈ గొర్రె చెయ్యెత్తింది. ఈ గొర్రె ఎవడు? ధనుష్. చేయించారు, అయిపోయింది. వీడు కొత్తగా చర్చికి వచ్చి బ్యాప్టిజం తీసుకున్నాడు. వీడు ఎవరో కూడా ఎవరికి తెలియదు. వీడు చిన్నవాడు. కానీ పరలోకానికి వీడు చేరాడు అనుకో, పరలోకం ప్రవేశించాడు. వీడు పరలోకంలో ఉన్నాడు. వీడు భూలోకంలో ఉన్న వారందరికన్నా గొప్పోడంట. భూలోకంలో ఉన్న ఎంతమంది ఉన్నా కూడా వారిలో పరలోకములో నువ్వు ప్రవేశించావు అంటే నీకంటే గొప్పోడు భూలోకంలో లేడు. పరలోకంలో గొప్పలు చాలామంది ఉన్నారండో. భూలోకంలో గొప్పడు ఎవరు? పరలోకంలో మిక్కిలి అల్పుడైనవాడు. యోహాను ఎందుకు అంత అల్పుడైపోయాడు పరలోకంలో అంటే, ఆయన దారిన పోయే కుక్క చెవులు పట్టుకున్నాడు. చెప్పండి, ఒక్కటి చెప్పేసి ముగిస్తా. అందరూ చెప్పండి. దారిన పోయే, బైబిల్ ఏముంది? తనకు పట్టని జగడమును గురించి రేగువాడు దారిన పోయి కుక్క చెవులు పట్టుకొని వానితో. ఎక్కడుంది అన్నమాట సామెతలు? ఎక్కడుంది చెప్పండి, తీసిన చదవండి. తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దారిన పోయే కుక్క చెవులు పట్టుకొని వానితో సమానుడు. 26 సామెతలు 26 అందరు తీయండి. 10 ఏందమ్మా 17 అందరు తీయండి. సామెత 26:17. తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోవచ్చున్న కుక్క చెవులు పట్టుకొని వానితో. మళ్ళీ ఒకసారి చదవండి. తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోవచ్చున్న కుక్క చెవులు పట్టుకొని వానితో జాగ్రత్త అండి. ఇప్పుడు ఒక కుక్క ఇట్లా పోతుంది అనుకోండి, నెమ్మదిగా పోతుంది. వెనక నుంచి చెవులు పట్టుకున్నావు, ఏం పట్టుకున్నావు? చెవులు పట్టుకున్నావు. కుక్క ఏం చేస్తుంది? కరుస్తుంది. ఎందుకు గరిచిందంటే కుక్క అంటది, నా చెవులు ఎందుకు వీడు పట్టుకోవాలంటది. చీమ ఎందుకు గుట్టావంటే నా పుట్టలో చెయ్యి. ఇప్పుడు ఈ సామెత యోహాను గారికి వర్తించింది. యోహాను సేవ చేసుకోవాలా? చెప్పండి, ఏం చేసుకోవాలా? బాప్తిజాలు ఇచ్చుకుంటూ పోవాలి. నువ్వు బాప్తిజాలు ఇచ్చుకోకుండా ఆ ఊరు రాజుగారు వాళ్ళ తమ్ముని భార్యను ఉంచుకున్నాడంట. ఆ ఊరు రాజుగారు ఏం చేశాడు? తమ్ముని భార్యను తెచ్చుకొని హేరోదియను తెచ్చుకొని ఉంచుకున్నాడంట. అప్పుడు నీకెందుకు అది? వాళ్ళు భక్తిహీనులు, వాళ్ళు వంకర మనుషులు, వంకర ప్రజలు, వాళ్ళకు సున్నతి లేని ప్రజలు, ఏదోమీయులు వాళ్ళు. సరే, బహుశా ఏదోమీలు అంటే సున్నతి ఉందని మనం బహుశా ఉండొచ్చాము. అంటే హేరోదు వంశావళంతా ఏదోమీయులంట. కాబట్టి ఆ జాతి వేరు, వాళ్ళు సిస్టమేటిక్ లేరు. వాళ్ళతో నీకేం పని? నువ్వు యూదులకి వెళ్ళి సువార్త చెప్పు. ఓ యూదుడు ఏమైనా పాపం చేస్తే చెప్పు. అన్యుడి పాపం చేస్తే అన్యుడి పాపం గురించి నువ్వెందుకు చెప్పాలా?
పోయి చెప్పేసరికి వానికి సిర్రమని కోపం అండి. కోపం అండి యోహాను గారిని తీసుకెళ్ళి జైల్లో పెట్టించాడు. జైల్లో పెట్టి సైపోలే పండగ అయింది. జైల్లో ఉంటే అందరు చెప్పండి యేసు ప్రభు చెప్పాలా, యేసు ప్రభు సప్పుడు చేయడే. సప్పుడు చేయడంటే తెలంగాణ భాష. ఏం చేయడు? పట్టించుకోలే. ఎవరిని? యోహాన్ని ఏం పట్టించుకోలే. యోహాను జైల్లో ఉన్నాడంటే 3 నెలలు ఉన్నాడా 6 నెలలు ఉన్నాడా మనకు తెలియదు. కానీ యోహాను గురించి యేసు పట్టించుకోకపోయేసరికి యోహానికి డౌట్ వచ్చింది. అందరు చెప్పండి, ఈయన యేసా కాదా? యేసు ప్రభువా కాదా? నీకు బాప్తిజం ఇచ్చింది ఎవరు? ఇప్పుడు నాకు బాప్తిజం ఇచ్చింది యేసు రాజా. ఇప్పుడు యేసు రాజానికి నేను బాప్తిజం ఇచ్చానండి. యేసు రాజానికి నేను బాప్తిజం ఇచ్చాను. ఆయన ఒక పెద్ద పొజిషన్లో ఉండు గద్వాలో. నేను అనవసరమైన విషయాన్ని బట్టి నన్ను జైల్లో పెట్టినారు. ఇప్పుడు యేసు రాజన్న పట్టించుకోలే. అప్పుడు నాకేమవుతుంది? కడుపు కాలుతుంది. ఏంటి నేను బాప్టిజం ఇచ్చిన నీకోసమే నేను తిప్పలు పడింది, నన్ను జైల్లో పెడితే నువ్వు వచ్చి కనీసం జామీన్ ఇవ్వాలి కదా. ఏమీ ఇలా జామీన్ అని ఇలా కేసు పెట్టి లాయర్ని పెట్టి నన్ను విడిపించాలి కదా. ఏం పట్టించుకోకుండా ఎట్లా? ఇంకా కృతజ్ఞత కూడా లేదు నీకు బేసిక్స్ కూడా తెలియదే అనుకొని యేసు ప్రభుని అనుమానించి బయట ఉన్న 2 శిష్యుల్ని పంపించాడంట. యేసు ప్రభా నువ్వేనా యేసు మెస్సియావు, మేము ఇంకొక మెస్సియా కొరకు కనిపెట్టుకోవాలా అనేసరికి అప్పుడు యేసు ప్రభు అన్నాడు, గుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటివారు నడుస్తున్నారు, మూగవారు మాట్లాడుతున్నారు, కుష్ఠరోగులు బాగవుతున్నారు, బీదలకు సువార్త ప్రకటించబడుతుంది, చనిపోయిన వారు లేపబడుచున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి, ఇవన్నీ పోయి చెప్పుకోండి అంటానే వాళ్ళు వచ్చి చెప్పినారు కానీ నమ్మాడు లేదో మనకు తెలియదు. యోహాను కథ పక్కన పెట్టు. ఇప్పుడు యేసుప్రభు జనసమూహాన్ని చెప్తున్నాడు, అయ్యలారా స్త్రీలు కన్న వారిలో యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు, కానీ పరలోక రాజ్యములో అల్పుడైన వాడు యోహాను కంటే గొప్పవాడు. ఎందుకు అంటే ఈయన అనుమానించాడు కాబట్టి. ఎవరిని అనుమానించాడు? యేసుప్రభుని అనుమానించాడు కాబట్టి పరలోకంలో ఏమైపోయాడు? రక్షణ ఉంది కానీ పరలోకం వెళ్తాడు యోహాను. కానీ పరలోకంలో ఏమైపోయాడు? చివరికి వెళ్ళిపోయాడు, లాస్ట్ రోల్ నెంబర్ 0 లాస్ట్కి వెళ్ళిపోయాడు. లాస్ట్కి వెళ్ళిపోయాడు. ఎందుకు లాస్ట్కి వెళ్ళిపోయావు అంటే, నువ్వు భూలోకంలో ఉన్నప్పుడు యేసు ప్రభుని ఏం చేసావు? నువ్వు అమ్మ నిద్రపోద్దమ్మా ఏం చేసావు మీరు కూడా చాలామంది మీ కష్టాలు, మీ సుఖాలు, మీ దుఃఖాలు, మీ సమస్యలను బట్టి యేసు ప్రభుని మీరు అనుమానించారో పరలోకంలో ఏమైపోతారు? అల్పులైపోతారు. ప్రియంగా